సుధాకర్ రెడ్డి, పొన్నవోలు సుధాకర్ రెడ్డి బాగానే కష్టపడు, పెద్ద మంచి పాపం. అన్వేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం 35(3) ఇచ్చి పంపించేయండి అని చాలా దూరం వాదనలు ఇప్పించాం. చాలా వరకు మేము మా వాదనలు అప్ టు లంచ్ టైం పరిగణలోకి తీసుకోలేదు గౌరవ న్యాయవ్యవస్థ. అయినా అప్పటికే రిమాండ్ చేయడం జరిగింది. తర్వాత లంచ్ తర్వాత మమ్మల్ని ఆర్గ్యుమెంట్ చెప్పన్నాము, ఏదో చెప్పాం అనుకోండి. అయినా కూడా 3 సంవత్సరాల లోపల పనిష్మెంట్ సెక్షన్ కి రిమాండ్ కొమ్మినేని శ్రీనివాసరావుని రిమాండ్ చేయడం జరిగింది. దాన్ని మేము చాలా సీరియస్ గా పరిగణించి 3 సంవత్సరాల లోపల ఉన్న కేసును కూడా రిమాండ్ చేయడం జరిగింది. మినిమం 7 సంవత్సరాల లోపు కేసు ఉంటేనే రిమాండ్ చేయాలి. మేము ఎంత చెప్పినా వాళ్ళు వినిపించుకోలేరు అంటా ఉన్నాడు. చెప్తారు. చట్ట వ్యతిరేక చట్ట పరిధిలో లేనటువంటి అంశం మేము ఈరోజు మొన్న పిటిషన్ ఫైల్ చేసి ఎస్ఎల్పి ఫైల్ చేసి గౌరవ సుప్రీంకోర్టు దగ్గర ఈరోజు వాదన జరిగింది. వాదన జరిగితే సుప్రీంకోర్టు వారు చాలా స్పష్టంగా చెప్పి వారిని 4th వీక్ ఈ క్షణమే జైలు నుంచి రిలీజ్ చేయాలనేటువంటి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ కేసు ఈ క్షణమే పూర్వాపరాలు పరిశీలిస్తాం. ఫస్ట్ ఇంట్రీమ్ రిలీఫ్, ఇల్లీగల్ అరెస్ట్ కదా, అది ఇల్లీగల్ డిటెన్షన్ కదా అని మా వాదన. 3 సంవత్సరాల లోపల పనిష్మెంట్ ఉంది, మీరు ఎక్కడ డిటెన్షన్ ఇస్తారు అన్న మేము వాదన తీసుకున్నప్పుడు మాతో ఏకీభవించినటువంటి గౌరవ సుప్రీంకోర్టు వారు 4th వీక్ అండర్ ఆర్టికల్ 32 ప్రకారం వాటిని తక్షణమే విడుదల చేయాలని ఆర్డర్ ఇచ్చింది. చాలా సంతోషం. వెరీ గుడ్. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాం, న్యాయ వ్యవస్థ ఈ రోజు భారతదేశంలో ఇంత ఈ విధంగా ఉంది కాబట్టి కొంత ప్రజాస్వామ్యం మనుగడలో విచారణ సమయంలో గౌరవ న్యాయమూర్తి గారు కామెంట్ కూడా చేయడం జరిగింది. యాంకరింగ్ చేసేటప్పుడు అవతల మనిషి మీద దీనికి కంట్రోల్ ఏముంటుంది. యాంకరింగ్ చేసినప్పుడు వారు ఖండించలేదు, నవ్వుతున్నారు అని చెప్పారు. మేము కూడా ఏదో నవ్వుతుంటాము, అది తప్పు. యాంకరింగ్ లో కూడా కొమ్మినేని శ్రీనివాసరావు ఇది తప్పు ఖండించినారని కోర్టుగా తీసుకున్నాం. అది కూడా వారు పరిగణలో తీసుకొని ఈ విధమైనటువంటి చర్యలు చాలా తీవ్రంగా జరిగించింది గౌరవ సుప్రీంకోర్టు వారు. కానీ నేను చెప్తున్నాం, నేను ముందే చెప్పిన అవునా పేపర్లు వచ్చింది మాట్లాడితే మీరు ఎట్లా రేజ్ చేస్తారని చెప్పి నేను ఖండించిన అది. నేను ఇంతకు మొదలు టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీని వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాడులు చేస్తున్నప్పుడు అడ్డగోలే మాటల దాడి చేస్తున్నప్పుడు వైఎస్ఆర్సీపీని అడ్డగోలే తిట్టాను నేను కూడా. మొన్న కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేసినప్పుడు అరే మీకు బుద్ధి ఉందా ఇంతనన్నా, ఇదేందా పేపర్లు వచ్చింది వాళ్ళు మాట్లాడాడు, అవతలవాడు మాట్లాడాడు, వాడు నోరు ముసాడు. ఇప్పుడు డిబేట్లో కూర్చున్నాడు, వాడు ఎక్కడనో లోపలికి వెళ్ళి మాట్లాడతాడు, వాడు సడన్ ఓ మాట అంటాడు, ఈయన నోరు ముసాడా ఎట్లా? ప్రతిదాన్ని పట్టుకొని ఏమో చేయాలనుకుంటే ఎవడో ఆ ప్రభుత్వంలో ఎవడో గుర్రెగాడిచ్చిన సలహానికి పోయి ఇలా బొక్కబొర్ర పడ్డట అయింది. అనవసరంగా ఉన్నది లేనిది మీరు మీదేసుకుంటే మీ కర్మ అయ్యేది. ఆ రాష్ట్రంలో ఏ కేసు అయినా పెట్టి 3 సంవత్సరాల లోపల పనిష్మెంట్ ఉన్నా కూడా మీరు రిమాండ్ చేసి కలిచారు. ఈ రోజు దానికి ఖచ్చితంగా తిరోగమనం ఏర్పడ్డది. ఈ విధమైనటువంటి చర్యలకు ఈ రోజు ఖచ్చితంగా సుప్రీంకోర్టు వారు చెంపదెబ్బ వేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా చెప్తున్నాను ఈ పరిపాలకులకి, ఇప్పటికైనా చెప్తున్నాను ఈ పోలీసు వ్యవస్థ, మీరు చట్ట ప్రకారం పోయి బిఎన్ఎస్ఎస్ 35(3) ఆలోచించండి. పనిష్మెంట్ బిలో 7 years ఉంటే 41 PRC నోటీస్ ఇస్తే అయిపోయేది. చాలా స్పష్టంగా అన్వేష్ కుమార్ చెప్తే కూడా వీళ్ళు క్రానిక్ అఫెండర్స్ కాదు, వీరి మీద పాట కేసులు లేవు, వీరు తప్పించుకొని పోయేదానికి అవకాశం లేదు. అటువంటి పరిస్థితిలో 41A ఇవ్వాల్సిన పరిస్థితి అవేది పరిగణలోకి తీసుకోకుండా పాలకపక్షాన్ని సంతృప్తిపరచడానికి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడానికి ఒక విధమైనటువంటి అరాచక పాలన మీరు చేస్తుంటే ఈ రోజు గౌరవ సుప్రీంకోర్టు దానికి ఫుల్ స్టాప్ పెట్టింది. అందుకనే దీనికి ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్టించాలా, దీనికి ఎక్కడో ఒక దగ్గర చరమగీతం పాటించాలనేటువంటి పట్టుదల. మీరు అందరూ ఏవిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఏవిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మేము తెచ్చాం 3 సంవత్సరాల లోపల అరెస్ట్ చేసినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని తక్షణమే చేయమన్నటువంటి ఆర్డర్ వేసి మేము ముఖ్యంగా ఈ లైవ్ షో అయిపోయిన తర్వాత ఒక వెల్ ఆర్కెస్ట్రేటెడ్ ఒక
విషస్ క్యాంపెయిన్ ఆ. చేసి ఈ రాష్ట్రం మీద సాక్షి ఆఫీసులు ధ్వంసం చేసి ఆ. కాల్చేసిన పరిస్థితి. ధ్వంసం చేసిరా సాక్షి ఆఫీసును? మొత్తం మరి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి కదా. ఫోటో చూపిస్తాను. ఆ. ఇదే ధర్మమా అని అడుగుతుందా? ఆ. ఈ విధంగా మీరు ఒక పత్రికా ఆఫీసుల మీద టోటల్ గా మీరు మీ యొక్క దురాగతాలను గొంతెత్తి వెలుగు చాటుతున్నటువంటి సాక్షి మీడియాని ఉంటున్నాను అని చెప్పి, ఆ. మిత్రులారా, ఇది సమంజసమా అని అడగకూడదు. సమస్య కాదు. సాక్షి మీడియా ఆఫీసులు ధ్వంసం చేయడం అవి అట్టి పెడుతున్నారు, మంటలు మంతున్నాయి ఇక్కడ. రాష్ట్ర మొత్తం మీద ఆ. మీరు ఒక ప్రోగ్రామ్ చేసి విషస్ ప్రోగ్రామ్ అన్లీష్ చేసి ఆ. ఈ విధంగా ధ్వంసం చేస్తే ఆ. మిత్రులారా, మీకైనా రేపు చెక్కడం ఈ పాలక ప్రభుత్వం మీద గొంతు తెరిస్తే కాదు, చంద్రబాబు నాయుడు గారి మీద కొంచెం గౌరవం ఉండే, మరి పవన్ కళ్యాణ్ మీద గౌరవం ఉండే, లోకేష్ మంచిగా చదువుకున్నాడు అనుకుంటే వీళ్ళు కక్ష సాధింపులు వీళ్ళు కూడా చేస్తే ఎట్లా? ఇంతకన్నా ఘోరంగా మాట్లాడినటువంటి పరిస్థితి మీకు మేము లైవ్ కూడా చూపిస్తాం. ఉన్నాయి. అవును, వారి మీద నో కేస్. చాలా ఘోరంగా. ఆ సాక్షి ఆఫీసు ధ్వంసం చేస్తే నో కేస్, నో కేసా? నో పోలీస్. వా, ఇది ఎలకాలం జరగద్దా? నో కేసు నో పోలీస్ అంట. ఇది ధర్మమా? అధర్మం. ఇది ప్రజాస్వామ్యంలో ఆర్టికల్ 19(1)A ఆ రాష్ట్రంలో లేదా? ఉంది. మీ రాజ్యాంగం నడుస్తుందా? నడవదు. అదే చెప్పాను. వా, వెరీ గుడ్. ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19(A ఈ రాష్ట్రంలో పనిచేయటం లేదు. చేస్తలేదా? చూసిన చంద్రబాబు నాయుడు ఇజ్జత్ ఖరాబ్. ఈ విధంగా సాక్షి ఆఫీస్ ఉంది. ఆ. ఒక ప్రోగ్రామ్ ఏం చేసిన దానికి, ఆ. ఏం చేసిన దానికి ఇంతకన్నా దారుణంగా సాక్షిలో, ఆ. ఈనాడులో ఆ. ఈనాడులో ఇంతకన్నా దారుణంగా ఇదే సబ్జెక్టు మీద ఇటువంటి ప్రోగ్రామ్ మీరు ప్రచురితం చేస్తే ఆ. నో కేస్. నో కేసా? ఉండదు. ఈ విధమైనటువంటి దుర్మార్గాలు ఖచ్చితంగా అడ్డుపడతాం. ఆ. న్యాయ మొత్తం మీద కొమ్మినేని విడుదల అనేది ఇవాళ వైఎస్ఆర్సీపీ గెలుపుగానే భావిస్తున్నారు వాళ్ళు. వాళ్ళ యొక్క గెలుపుగానే భావిస్తున్నారు. అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే మెయిన్గా కొమ్మినేని సాంబశివరావు చాలా డిబేట్లు కండక్ట్ చేశారు. అఫ్ కోర్స్ వాళ్ళు సాక్షి టీవీలో పనిచేస్తారు. సాక్షి జగన్మోహన్ రెడ్డి కాబట్టి చర్చలు తీసుకునే నిర్ణయాల్లో ప్రజలకు కొంచెం పాజిటివ్ అయ్యేదని చేయొచ్చు, అంతవరకే తప్ప నిర్ణయాలు మార్చలేరు, అధికారులు మార్చలేరు, పోలీసులు మార్చలేరు, కోర్టుల కళ్ళు కప్పలేరు. ఆయన ఏందో మాట్లాడాడు, ఇంతవరకు అయితే ఆయన మీద ఏం కేసులు లేవు. ఇలాంటి సందర్భంగా టీడీపీ తొందరపాటుతనాన్ని ఇలా ప్రజలందరూ గుర్తించారు. ఇలా ఏదో మాట్లాడండి అని చెప్పి, అవతలవాడు మాట్లాడితే కంట్రోల్ చేయలేదని చెప్పి, ఆయన ఇక్కడ పారిపోతాడని చెప్పి తీసుకుపోయి అరెస్ట్ చేయడం, ఆయనను రిమాండ్ చేయడం, సుప్రీంకోర్టు ఆగ్రహించి ఎమ్మడే ఆయనను విడుదల ఇమ్మీడియట్గా తక్షణమే చేయమని చెప్పడం. ఇలా సాక్షి వాళ్ళు మేము హ్యాపీగా మేము విన్ అయినామని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి సందర్భం కూడా వచ్చేసింది. ఇందులో డౌటే లేదు. 100% సాక్షి విజయం సాధించినట్టు కదా. ఇలాంటి సుప్రీంకోర్టు లాంటి కోర్టులలో రెండు అధికార పార్టీలతోని ఇలా కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో పార్టీల మీద ఇలా ఓడిపోయిన వాళ్ళు 10-11 సీట్లు వచ్చిన వాళ్ళు గెలిచిరు కదా. ఇట్లాంటివి చేసే చెడుపకరా చెడేవు, ఉరకకరా పడేవు. అందుకనే అంటారు తొందరపాటు వద్దు అని.